హాయ్, నేను సతీష్. ముందుగా వైల్డ్ కార్డుల గురించి చిన్న అప్డేట్ చెప్పేస్తా. 9 మంది అయితే కాదు, 8 మంది రాబోతున్నారు. అది కూడా 4 బడ్డీస్ కింద వస్తారు. అయితే అందులో ఒక 6గురు కన్ఫర్మ్ అయ్యారు. ఒక ఇద్దరు వరకు ఏంటంటే రెమ్యునరేషన్ విషయం అయితే డిస్కషన్ జరుగుతుంది. అయితే బిగ్ బాస్ టీమ్‌కి రెమ్యునరేషన్ అనేది పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే ఇక్కడ చిన్న లిటిగేషన్ ఏమంటే కేటగిరీస్, యాంకర్స్ కేటగిరీ, లేకపోతే జబర్దస్తా, లేకపోతే సినిమా ఆర్టిస్టులా, లేకపోతే సీరియల్ ఆర్టిస్టులా, ఇలా యూట్యూబర్సా, లేకపోతే ఇన్‌ఫ్లుయెన్సర్సా, ఇట్లా ఈ డిఫరెంట్ కేటగిరీస్ నుంచి, అలాగే కామెడీ చేసేవాళ్ళ, ఇట్లా ఈ లెక్కలన్నీ ఉంటాయి గనుక ఆ నేపథ్యంలో ఎవరిని ఫైనల్ చేయాలి, ఎవరిని నెక్స్ట్ సీజన్ కాకపోతే చూసుకోవచ్చు, ఈ సీజన్ కాపాలి, ఈ లెక్కల వల్ల వీళ్ళు ఆలోచిస్తారు బిగ్ బాస్ టీము. వాళ్ళు ఏంటంటే వచ్చే రాబోయే కంటెస్టెంట్స్ వీళ్ళనంత వరకు ఎక్కువ డిమాండ్ చేసుకుంటే బెటర్ కదా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటే వాళ్ళు. సో ఈ నేపథ్యంలో కొద్దిగా డిస్కషన్స్ అయితే ఉన్నాయి. సో ఫైనల్గా ఎవరు అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 6 అన్న కదా, మిగతా ఇద్దరు కూడా వర్కౌట్ అయిపోయి ఓకే వీళ్ళు 8 ఎంట్రీ అనగానే అప్డేట్ అయితే షేర్ చేసుకుని వాళ్ళ ప్రొఫైల్స్తో. అట్లాగే ఎపిసోడ్ అంతా చూసిన తర్వాత లైవ్ కూడా చూసాక ఒక క్లారిటీ ఏమంటే, నిన్న నబీల్ వేస్ట్, నబీల్ అసలు స్ట్రాంగ్ కాదు, నబీల్ అసలు స్ట్రెంత్ అనే పదమే మనం ఒప్పుకోం, అసలు నబీల్కి మన కంపారిజన్ ఏంటి అని ఎవరైతే ఏం పేరు ఆమె సోనియా అలాగే పృథ్వీరాజ్ అన్నారో, ఈరోజు వాళ్ళ నోటితోనే అతడు స్ట్రెంత్ స్ట్రాంగ్ అనేది ఒప్పుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ చూస్తే ఆ అమ్మాయి కూడా మరి నబీల్ని ఎందుకు తీసుకోవడానికి మీరు ట్రై చేయట్లేదు, అడగడానికి ట్రై చేయట్లేదు అంటే వాడు అడుగుతాడు అని సోనియా చెప్పింది. నిన్న నబీల్ నో 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 నబీల్ అసలు కంపారిజన్ కాదు, నబీల్ అసలు స్ట్రెంత్ ఏంటి స్ట్రాంగ్ ఏంటి ఆ పదాలు కూడా వాడుకో అని చెప్పినామే. మరి ఈరోజు కనీసం నబీల్ ఎందుకు అవసరం లేదు కదా, వీక్ కదా అని కూడా ఒక మాట అనలేదు సార్ కదా, వాడు అడుగుతాడు ఎందుకు ట్రై చేయడు, వాడు ట్రై చేస్తాడు అని నిఖిల్ ట్రై చేస్తాడు, నబీల్ కూడా మన టీంలోకి తెచ్చుకుందాం అంటే కంప్లీట్గా ఆవిడ కూడా అగ్రి అయినట్టే, స్ట్రెంత్ స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి తెచ్చుకుందాం. అట్లాగే పృథ్వీ కూడా మణికంఠ స్వాప్ చేయాలనేటప్పుడు తాను కాంతార టీంలోకి పోయి అందులోంచి ఒకరిని తేవాలనేటప్పుడు కూడా పృథ్వీ కూడా ఫస్ట్ మాట అదే, నబీల్ స్వాప్ చేయరా అని అంటే నబీల్ మా టీంకి ఇచ్చాను. ఏ నోటితో నేను అతను వీక్ స్ట్రాంగ్ కాదు స్ట్రెంత్ కాదు అని చెప్పడానికి ఇష్టపడలేదు, ఇప్పుడు అదే నోటితో చెప్పకనే చెప్పేశారు. వాళ్ళైతే ఒప్పుకున్నారు, నో డౌట్ ఇందులో క్లియర్ స్ట్రాంగ్ స్ట్రెంత్ అనేసి తప్పించేశారు. అలాగే జోక్ కూడా బాగుంది, అక్కడ చీఫ్ని తప్పించారు, నువ్వు చీఫ్ అయిపోతావు, సీతను తప్పించేసి ఆవిడ మా టాస్క్ మా క్లాన్కి పంపిస్తాను, పృథ్వీ అయితే ఫన్నీగా అనిపించింది. సరే ఎపిసోడ్ వైజ్ చూసుకున్నా సరే విష్ణుప్రియ పృథ్వీ నిన్నటి నుంచే మ్యాచింగ్ డ్రెస్ అని వాళ్ళు అండో ఇవాళ కూడా అనుకునేవన్నీ కూడా. అలాగే అక్కడ ఆ అమ్మాయి మందు ఏదో పూస్తూ ఉంటే దెబ్బ తగిలింది కదా అని ఈ సోనియా రావడంతో అతను కూడా థ్యాంక్స్ చెప్పడం, ఇంకా ఆ అమ్మాయి ఫీల్ అయ్యి కొద్దిగా థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేస్తావా అని వెళ్ళిపోవడం, ఏమో అమ్మాయి కూడా ఆకలి అవుతుందిరా అని చెప్పడం చూస్తే ఈ కాన్వర్జేషన్ అంతా ఈరోజు చేస్తే అక్కడ ప్రేరణ కూడా అంటది కదా, ఏంటి ఈ రోజు నుంచి నేను చేంజ్ అయిపోతున్నాను, మళ్ళీ ఆ మెడిసిన్ నువ్వే అప్లై చేయాలా. సీత కూడా అంటది కదా, పృథ్వీకి సోనియా ఉంది కదా అప్లై చేయడానికి, మందు పూయడానికి, మందు రాస్తుంది కదా, మరి నీకేంది అంటే నీ ఇష్టం సరే నీ ఇష్టం అమ్మ అంటే ఫస్ట్ చెప్పబోయింది సీత, ఒక ఫ్రెండ్గా ఒక చనువు ఉంది కనుక ఏదైనా ఉంటే ఆఫ్టర్ చూసుకో, ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత చూసుకో, కొద్దిగా మెయింటైన్ చేసి జాగ్రత్త చూసుకో, ఆడియన్స్ అన్నీ గమనిస్తారని లెక్క ఒక వెల్బిషర్ కానీ చెప్పింది. ఎందుకంటే ఆడియన్స్కి అందరికీ నచ్చాలని లేదు, నచ్చదు. మ్యాక్సిమం ఏ సీజన్లో చూసినా ఇలాంటి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఒక ట్రాక్స్ అని ఫ్లట్టింగ్ అని ఇలాంటివన్నీ ఎక్కడ ఎప్పుడు ఏ సీజన్ కూడా యాక్సెప్ట్ చేయరు. ఏ అవసరమా ఈ 100 రోజులు వచ్చి ఆడుకునే టైటిల్ కప్పు కోసం ట్రై చేయకుండా ఇవన్నీ అవసరమా, ఏదైనా బయట చూసుకునే లెక్క. అదే ఉద్దేశంతో సీత కూడా గతంలో అన్ని సీజన్లు చూసి వచ్చాను, సీజన్ 1 నుంచి అని చెప్పినప్పుడు పూర్తిగా ఐడియా ఉంది కనుక నీకోసం చెబుతున్నావు, సరే నీ ఇష్టమమ్మ నాకెందుకని అంటే ఆవిడ చెప్పేసింది. అంటే ఈ అమ్మాయి మాత్రం విష్ణుప్రియ డైరెక్ట్ చెబుతుంది, మారిపోయిన కానీ హ్యూమనిటీ ఉంది అని చెప్పింది ఫస్ట్. తర్వాత ఇంకెందుకులో ముసుగులో గుద్దులాట నాకు మనసులో ఉందని డైరెక్టే చెప్పింది. ఆ పర్సనల్లీ నేను నేనైతే అంత డబ్బు కాదు, ఐ లైక్ పృథ్వీ డప్పేసి దండరేసి మరి చెబుతూ ఉంటే ఇంకెవరైనా ఏమన్నా చెబుతారు, ఎవరు కూడా చెప్పకండి నాకు నా విషయంలో వేలు పెట్టకండి అని వాడు అంత కరాఖండిగా మొహమ్మద్ చెప్పేటప్పుడు ఐ టాక్ టు పృథ్వీ, మై చాయిస్, ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ టు పృథ్వీ, ఐ లైక్ పృథ్వీ, ఐ టాక్ టు పృథ్వీ, 1కి 10 సార్లు ఇది వేలం పట్ల, ఒకటోసారి రెండోసారి మూడోసారి అంత గట్టిగా మొహమాటం లేకుండా చెప్పేటప్పుడు ఎవరు కూడా వేలు పెట్టరు, ఆడియన్స్ కూడా పెట్టక్కర్లే. నచ్చే వాళ్ళకి నచ్చుతారు, నచ్చని వాళ్ళకి నచ్చరు, మొత్తానికి అంతే లైట్ తీసుకోవాల్సింది పిచ్చ లైట్. ఎందుకంటే ఆవిడ అన్నింటికి ప్రిపేర్ అయ్యే ఉంది, ఆడియన్స్ నచ్చినా నచ్చకపోయినా నాకైతే అతను నచ్చాడు, ఆయనతో మాట్లాడుతా ఇలాగే కంటిన్యూ చేస్తా, ఫ్లట్టింగ్గా చేస్తే మెడిసిన్ పోస్తా, ఇంకేదైనా చేసుకుంటా నా ఇష్టం అని అంత చెప్పిన తర్వాత ఇంకా హౌస్ మేట్స్ చించుకోవాల్సిన అవసరం లేదు, ఆడియన్స్ కూడా నచ్చిన వాళ్ళు ఓటేస్తారు, నచ్చిన వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయడానికి సింపుల్. ఇంకా దాని గురించి మనం పెద్దగా మాట్లాడక్కర్లా. అలాగే సోనియా నిఖిల్తో కూడా పృథ్వీని చూస్తే భయం వేస్తుందంటే, ఎందుకు అంటే ఆమెకు పడిపోతున్నాడు, ఏది నిజమో ఏదో ఏదో అబద్ధమో తెలియట్లేదంటే నిఖిల్ కూడా ఏం చెప్పాలో కానీ వీడు సాఫ్ట్ కార్నర్లా ఉన్నాడు, అంటే సాఫ్ట్ కార్నర్ సాఫ్ట్ బీయింగ్ లాగా ఏదో పడిపోతున్నాడు, మారిపోతున్నాడు, మెత్తబడిపోతున్నాడు ఆవిడికైనా లెక్క చెబితే ఈ నిఖిల్ అంటాడు అలాగని అనిపిస్తుంది అంటే అలాగని కాదు, మామూలుగా అందరితో ఉన్నట్టే ఆ పిల్లతో కూడా ఉన్నట్టు అన్నప్పుడు మరి ఎందుకు అడుగుతావు
అని చెప్పేసి అంటున్నాడు. మెన్ కెన్ అండర్‌స్టాండ్ మెన్ అంటే ఒక మగాడి గురించి ఇంకో మగాడు అర్థం చేసుకున్నాడు అన్నట్టుగా చెబుతాడనమాట. మరి నీకు అలాగా అందరితో ఉన్నట్టుగా ఆ అమ్మాయితో కూడా ఉన్నాడన్నప్పుడు మరెందుకు అడుగుతావు? కాకపోతే నాకేమనిపించిందంటే ఒక మగాడు ఇంకో మగానుభావుడు ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం చెప్పాల్సొస్తే అందరితో మాట్లాడడం వేరు. ఆ అమ్మాయితో కొద్దిగా ఉంది. ఆ విషయం నాకు కూడా అర్థమైతుంది. కొద్దిగా సాఫ్ట్ కార్నర్ ఉన్నాడు. సరే లైట్ తీసుకున్న లెక్క చెబుతాడు ఆయన కూడా. అయితే ఈ అమ్మాయి కూడా నథింగ్ అని కాదు గానీ ఫస్ట్ అక్కడ ఆయింట్‌మెంట్ పూసే దగ్గర కూడా వెళ్ళింది. అలాగే ఇక్కడ కూడా సరే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం. వాళ్ళేం చిన్నపిల్లలు కాదు కదా! ఈవిడ పిచ్చ లైట్ తీసుకుంటే బాగుండు. బట్ సోనియా ఏంటంటే ఆ పృథ్వీ విషయంలో మాత్రం ఎక్కువ కేరింగో, కన్సర్నో మరేంటో జెలసో గాని ఆ రోజు యష్మి విషయంలో కూడా ఇట్లాగే అడిగింది. "ఏంట్రా నువ్వంటే యష్మికి ఇష్టమంట కదా! నీకోసం డ్రెస్‌లు నీకు నచ్చిన డ్రెస్‌లు యేసుకుంటాను అన్నది కదా!" ఈరోజు మళ్ళీ పృథ్వీ ఏంటి ఆ అమ్మాయికి పడిపోతాన్నాడా? ఎవరికి పడిపోతే ఏంటి? ఎందుకొచ్చారు? దేని మీద ఫోకస్ పెడుతున్నారంటే అర్థం కావట్లే. ఒక రకంగా అక్కడ అంటది వాడు గేమ్ పాడు చేసుకుంటున్నాడు. ప ప పాడైపోతుందంటే, అసలు వీళ్ళ గేమ్ వీళ్ళే పాడు చేసుకొని ఇంకొకళ్ళ గేమ్ గురించి ఆలోచిస్తా ఉన్నారు. ఈ బాండింగ్స్ ఏమి లేకుండా అవతల వాళ్ళు ఏ ట్రాక్ ఉంటే మనకెందుకు, ఏదైతే మనకెందుకు, మనం ఆడడానికొచ్చాం, ఆడియన్స్‌ని గెలవడానికొచ్చాం అన్న ఫోకస్‌లో కాన్సంట్రేషన్ మీద, గేమ్ మీద గాకుండా మనుషుల మీద పెట్టి, ఆ మనుషులు ఎవరు ఏ మనుషుల మీద పెట్టారు. దీనివల్ల బిస్కట్ అయితే తప్ప ఆట అందరి గేము పాడైపోద్ది. తోటి మనుషుల మీద గాకుండా కొ మనం పర్ఫెక్ట్‌గా టాస్క్‌లన్నీ ఆడడానికొచ్చు. అలాగే అన్ని రకాలుగా ఇక్కడ అన్ని టెస్టింగ్స్ జరుగుతాయి గనుక 'బిగ్ బాస్' అంటే ఆడియన్స్‌కి అన్ని యాంగిల్స్‌లో చూస్తారు గనుక సో, ఆ రకంగా ఫోకస్ పెట్టుకొని ముందుకు పోవాలి తప్ప, ఈమేమో వాళ్ళ మీద ఫోకస్ పెట్టి, వాళ్ళు ఇంకెవరి మీద ఫోకస్ పెట్టారని మళ్ళీ దాని మీద ఫోకస్ పెట్టి అసలకే ఎసరైపోతుంది. ఆటైతే అటకెక్కిపోతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆడియన్స్ కూడా ఏంటంటే విష్ణుప్రియ డైరెక్టర్ చెప్పింది ఫ్లర్టింగ్ అంటుంది. నా ఇష్టం నేను మాట్లాడతా. నాకు అతని ఇష్టం అని చెప్పేసిన తర్వాత సర్లే మీ ఇష్టం అన్నట్టుగా పిచ్చ లైట్ తీసుకుంటారు చాలా వరకు. ఇంకా వాళ్ళది కొంత ఫన్ అయిన అనిపించింది. ఆవిడ ఇంక డేరింగ్ అండ్ డేషింగ్‌లో డైరెక్ట్ చెప్పడంతో ఇంత కోట్ల మంది చూస్తారని దాని మీద. బట్ వీళ్ళదేంటంటే ఈరోజు లాస్ట్‌లో ఆ స్కిట్స్ అవన్నీ చేసినప్పుడు కూడా వాళ్ళకి ఒక రకంగా మీరు కొద్దిగా ఎక్కువ చేస్తున్నారేమో చూసుకున్నోళ్ళకి హింటే ఇచ్చారక్కడ. చెప్పాల్సిన దాన్ని ఇలా ఫన్ వేలో ఆ టాస్క్‌లో ఆ స్కిట్స్ పేరుతో చెప్పడమే చెప్పారు. బట్ వీళ్ళకి ఎలా అర్థమైంది, ఎలా తీసుకున్నారని కూడా ఆ లాస్ట్‌లో దాని గురించి వచ్చినప్పుడైతే మాట్లాడదాం. అలాగే ప్రేరణ కూడా అంటది. ఆమె హర్ట్ అయ్యింది, అప్‌సెట్ అయ్యింది. పృథ్వీ లేకుండా కూడా సెట్ అయిపోతుందా ఏంటి? వెయిట్ చేసింది. అప్‌సెట్ అయ్యేంత ఇష్టం అని తెలీదు కదా మనకి. ఊరికే చూస్తుందనుకున్నాం. బట్ ఇంత టైమ్ పాస్ కోసం అనుకున్నా గాని ఇంత సీరియస్‌గా జెల్ అయిపోతుంది అనుకోవట్లే. జెన్యూన్‌గానే కనెక్ట్ అయిపోయిందంటే మరి ఆవిడే చెప్పేసింది. యెస్ నేను జెన్యూన్‌గా కనెక్ట్ అయిపోయాను అని. బట్ ఆయనైతే మాత్రం ఆ అటెన్షన్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే నాకు కూడా అలాగే అనిపించింది. పృథ్వీ జస్ట్ హౌస్‌లో టైమ్ పాస్ ఆ అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు అనిపిస్తుంది. బట్ విష్ణుప్రియ అయితే మాత్రం డైరెక్ట్‌గా నిజంగానే జెల్ అయితుందేమో, జెన్యూన్‌గానే కనెక్ట్ అయిపోతుందేమో, ఆవిడ పొలంలో మొలకలు వచ్చాయేమో క్లియర్‌గానే, రియల్‌గానే అర్థమైతా ఉంది మరిది. అలాగే తర్వాత నయనిక ఏంటి ఆ! అదే అంటది. లిటిల్ కేర్ అయితే తీసుకుంటున్నాడు. ఆయనైతే ఓకే. అందరి అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు. అది కూడా ఉంది. ఆయన అందరి అటెన్షన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి విషయంలో కూడా కొద్దిగా కేర్ అయితే తీసుకుంటా ఉన్నాడు. సరే ఆ అమ్మాయి అంటది, మీకు టేస్ట్ లేదు. నా కళ్ళు పెట్టి చూడండి. నా మనసుతో ఆలోచించండి. వీరుడు, శూరుడు, ధీరుడు, వీరాది వీరుడు అయిన తర్వాత ఇంకా ఊరేం దాని గురించి కామెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. హౌస్ మేట్స్ కూడా అని చెప్పేసింది ఆవిడ. ఇక తర్వాత అందుకే అంటది సీత కూడా. దానికే సూపర్ హార్టా మనకు గాదా యష్మి ఐలే వేసుకుంటే మనకంటే హార్ట్‌గా ఉంటాడు. వీడే ఉంటాడు. అంటే సీత ఏంటి బొక్కల సొక్కా యేసుకుంటే అందంగా ఉన్నాడా? హార్ట్‌గా ఉన్నాడా? చిబో అని లెక్క. తర్వాత ఈ రేషన్ టాస్క్ అయితది కదా! ఈ సౌండ్స్ నేమ్స్ చెప్పాలి. యానిమల్ సౌండ్స్ ఏదైనా ఇప్పుడు పిల్లి కూతలు లేకపోతే కుక్క అరుపులు లేకపోతే గాడిద, కోతి ఇవన్నీ వచ్చేటప్పుడు అంతా ఫన్‌గా లైవ్‌లో చాలా సేపు ఆడారు. అంతా చూసి రాసుకోవడాలు, చెప్పేసుకున్నారు. హింట్స్ ఇచ్చుకోవడాలు అన్నీ జరిగాయి 2 క్లాన్స్. కానీ ఇక్కడ గొడవ ఎక్కడొచ్చింది తర్వాత ఇక్కడ టాస్క్ అయింది. అన్‌ఫెయిర్ బయాస్డ్ సంచాలక అన్నారు. కాంతార టీమ్ వాళ్ళు అంటే నెబుల్ టీమ్ వాళ్ళు హర్ట్ అయ్యారు. కానీ ఎందుకు అక్కడ ఏం జరిగిన తర్వాత ఆయన ఎమోషనల్ అయిపోయి ఏడ్చేసాడు కూడా. అయ్యో! నా వల్ల మీకు 1 వీక్ రేషన్ రాలేదు. అయ్యో! నేనే చేశాను. రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. ట్రై చేయాల్సింది ఇవన్నీ. బట్ ఆయన కూడా ఏమి రాంగ్ ఏం డెసిషన్ తీసుకోవాలి. అంత ఫీల్ అయిపోవాల్సిన అవసరం కూడా లేదు. నబీల్ కావచ్చు, వాళ్ళ క్లాన్ కూడా అంత ఫీల్ అవ్వలే. కంప్లీట్‌గా ఫుడ్ లేకుండా పోలేదు కదా! కాకపోతే చికెను, మటను, ఫిష్, ఎగ్ ఆ ఎగ్స్ కూడా వచ్చినాయంట. కాకపోతే చికెను, చికెను, మటన్ మాత్రమే రాలే. వెజిటేరియన్ మీల్స్ అయితే దక్కింది. నాన్ వెజ్ మాత్రమే రాలే. ఆ ఒక్కదాని కోసం అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం లే. అలాగని అతడేమో అన్‌ఫెయిర్ డెసిషన్ ఏమో తీసుకోలే. అక్కడ టాస్క్‌లో ఏంటి కోతి అరుపు వినిపించారు. అది ఏంటి దగ్గరగా ఎవరు రాసారు? రేష్మి ఏమో బర్డ్ అని రాసింది. పిట్ట కూత లెక్క పోల్చింది. ఆ కోతి అరుపుని పిట్ట కూత అనుకుంది. ఆహ్ సీత ఏమో గాడిద అని రాసింది. డాంకీ అని రాసింది. ఇతనికి బిగ్ బాస్ ఏం చెప్పాడు? వాళ్ళతో మళ్ళీ ఒకసారి కోతి ఎలా కరుస్తది, గాడిద ఎలా గాండ్రిస్తది ఇవన్నీ అరిపించి చెప్పించాక నబీల్ మీరు సంచాలకుగా ఆ కోతి అరుపుకి దగ్గరగా ఏది అనిపిస్తుందో దానికి డెసిషన్ తీసుకోండి అంటే యష్మి రాసిన పిట్ట అని రాసింది కదా! సో
అది కొద్దిగా దగ్గరగా అనిపించిందండి. కోతరుపుకును, పెట్టరుపుకి కొద్దిగా దగ్గరగా ఉంటదనిపించి నేను అలాగిచ్చానని జెప్పేసాడు. మరి కోతరుపుకి, గాడిదరుపుకి మరీ అంత దగ్గరగా ఉండదు కదండీ. దానికోసం వీళ్ళు కూడా ఫీల్ అవ్వలే. ఈ సీత వాళ్ళ టీమ్ కూడా. బట్ నబీల్ ఎక్కువగా ఫీల్ అయిపోయి, చాలా హర్ట్ అయిపోయి, అయ్యో! సారీ అపాలజీస్ చెప్పాను. నా వల్ల మీకు రేషన్ ప్రాబ్లమ్ అయిపోయింది. నామినేట్ చేస్తే చేయని. బట్ అంటే అది అరే బాబు అది ప్రాబ్లమే గాదు. ఆటా ఉంది, రైస్ ఉంది, గోధుమ పిండి అన్నీ ఉన్నాయి. అసలు ఇష్యే గాదురా బాబు. అంటే విష్ణుప్రియ మాత్రం అంటదేమో నయనికయ్యే కొద్దిగా డిఫరెంట్‌గా ఉంది. నిఖిల్‌తో మాట్లాడిన తర్వాత కొద్దిగా డిఫరెంట్ పర్సన్ అనిపిస్తుంది. కానీ మా ఫ్రెండ్స్ కూడా చిన్న పిల్ల లైట్ తీసుకొని వదిలేయమంటున్నారు కానీ నేను కూడా అందుకే లైట్ తీసుకుంటా గానీ, చాలా విషయాల్లో పెద్ద మాటలు మాట్లాడుతది. ఇక్కడ కొన్ని దగ్గర మాత్రం మెచ్యూరిటీ లేదంటే ఎలా ఒప్పుకుంటాం. బట్ ఆ అమ్మాయితో నీకు ప్రాబ్లమ్ రావచ్చేమో గానీ, మిగతా అందరూ లైట్ తీసుకున్నారని అది మాత్రం కరెక్టే. నయనిక అక్కడ ఇతను అంత ఫీల్ అవ్వాల్సింది లేదు. అది నామినేట్ చేసేసినంత పాయింట్ కూడా గాదు. ఇతను కొద్దిగా ఎందుకో మరి నా వల్ల వాళ్ళకి నాన్ వెజ్ రాలేదా అని ఫీల్ అయిపోయాడేమో గానీ, అట్లాగే నయనికి మాత్రం అది కరెక్టే. వాళ్ళందరూ చిన్నపిల్ల అంటున్నారు కానీ ఆవిడ చాలా స్ట్రాటజీగా విష్ణుప్రియ వీళ్ళందరికంటే చాలా మంది కంటెస్టెంట్స్ కంటే క్యాలిక్యులేట్ చేసుకుని నాకు ఏది బెనిఫిట్, నాకు ఏది వర్కౌట్ అయ్యిద్ది. కొద్దిగా ఆవిడ సెల్ఫిష్. ఆఫ్‌కోర్స్ గేమ్ ఆడడానికి వచ్చిన అందరూ సెల్ఫిష్‌గా ఆలోచిస్తారు. కాకపోతే ట్రస్ట్ వర్తీ కాదేమో అన్నట్టే కనిపిస్తుంది ఆవిడ ఆట తీరు చూస్తుంటే. ఈరోజు కూడా చూస్తే నిన్న కూడా నేను మార్నింగ్ కూడా వీడియోలో చెప్పా కదా! సేమ్ అట్టాగే అనిపిస్తుంది. అంత ట్రస్ట్ వర్తీ వాళ్ళ ఫ్రెండ్‌గా కాదు అని ఈరోజు విష్ణుప్రియ కూడా అదే అనింది కదా! చిన్నపిల్ల అంటారు కానీ అంత కాదేమో నాకు అనిపిస్తుంది. మాట అయితే మార్చేస్తూ కొద్దిగా నమ్మలేము. కొద్దిగా డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుందని లెక్క. తర్వాత ఈ డోంట్ టచ్ అని గోల్డ్ బ్యాండ్ కోసం స్పెషల్ పవర్ అని చెప్పారు కదా! దానికోసం ఎవరికైనా వస్తే నచ్చిన క్లాన్‌లోకి వెళ్ళిపోవచ్చని ఈ అప్డేట్స్ అన్ని నేను చాలా ఎర్లీగా చెబుతాను. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. అట్లాగే మణికంఠని సీక్రెట్ రూమ్‌లో పెడితే ఎలా ఉంటుందని ఇప్పటికే ఒక వీడియో అప్‌లోడ్ చేశారు 2 ఛానల్స్‌లో. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. అది కూడా మిస్ కాకండి. అలాగే లైక్స్ కూడా చేయడం అయితే మర్చిపోకండి. అయితే ఇక్కడ ఏంటి ఇది కూడా నేను చెప్పా. యష్మి ఖచ్చితంగా తనకి చికెనే ప్రయారిటీ. నాకు చికెన్ ముఖ్యం గనక రాదు, వెళ్ళదు అన్నట్టుగా ఎగ్జాక్ట్‌గా అదే చెప్పింది. అట్లాగే ఇక్కడ కూడా నయనికి అటు ఇటు ఊగిసలాట ఆడుతది. ఆ నిఖిల్ క్లానా లేకపోతే సీత క్లానా అంటే ఎగ్జాక్ట్‌గా అదే జరిగింది. అలాగే ఇంకా ఏంటంటే మణికంఠ విషయంలో కూడా ఏదైతే చెప్పామో అదే జరిగింది. వాళ్ళు గెస్ చేశాను నేను. వాళ్ళ మైండ్ గేమ్ ఎట్టా ఉంటది, వాళ్ళ సైకలాజికల్‌గా ఎలాంటి స్టాండ్ తీసుకోవచ్చు అంటే 100% నేను నయనిక, యష్మి వీళ్ళ విషయంలో ఏం చెప్పానో అదే జరిగింది. అలాగే నేను పెట్టిన అప్డేట్స్ లీక్స్ ప్రకారం మణికంఠ ఎలా స్టాండ్ తీసుకు ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నిఖిల్ మళ్ళీ అవమానించాడు తనని, మణికంఠని. ఎలా అవమానం అంటే ఇప్పుడు సోనియా, మణికంఠ ఆయన ముగ్గురు ఒకే దగ్గర ఉండేటప్పుడు వచ్చి సోనియా నువ్వు వెళ్ళిపోతే తాట తీస్తా, నువ్వు మా రైట్ హ్యాండ్, నువ్వు నా పవరు, నువ్వు నా గుండెకాయ అని ఆకాశానికి ఎత్తేసి నువ్వు నా దేవత, నువ్వు నన్ను నడిపించే మార్గదర్శి అది ఇది లేక అంత ఎలివేషన్ ఇచ్చేసి పక్కనే ఉన్న పోను 1 to 1 దూరంగా ఉన్నారంటే సరే అక్కడ ఆమెను ఎంతైనా పొగుడుకో. ఒక పక్కనే మణికంఠ ఉండేటప్పుడు అరే నీకు నచ్చింది నువ్వు చేసుకో, ఏమనిపిస్తే అది చేసుకో, నాట్ వరీడ్ అబౌట్ ఇట్, నువ్వు ఉంటే ఉండు పోతే పో అన్నట్టు చెప్పడం అయితే ఖచ్చితంగా ఎవరైనా ఫీల్ అవుతారు. కోర్స్ మీరు అనొచ్చు ఆయనకి ఇష్టం లేకుండా మణికంఠ వచ్చాడు కాబట్టి మరి నిఖిల్ వాళ్ళకి అండ వల్ల తప్పే ఉందో అనొచ్చు. కానీ వచ్చాడు, ఉన్నాడు, నిన్న కూడా డ్రిల్లింగ్ జరిగింది. ఆ కలుపుకుంటూ పోయే నేచర్ ఉండాలి కదా! అది లేదనేసే కదా వాళ్ళు ఎవరు రావట్లే. ఇప్పుడు నిన్న 8 మంది అటు పోయారు. లాస్ట్‌కి బిగ్ బాస్ తప్పక ప్రేరణ లేకపోతే మణికంఠ మీరు వెళ్ళాలంటే ప్రేరణ స్వాప్ తీసుకొని యష్మి వచ్చింది తప్ప ప్రేరణ గాని వీళ్ళెవరు రావడానికి ఇష్టపడట్ల. ఎందుకు ఇలాంటి నేచర్ ఉంటుంది. అక్కడ అవమానాలు తప్ప ఇంకేమి ప్రయారిటీస్ ఉండదు, ఇంపార్టెన్స్ ఉండదు అనేసి వాళ్ళు ఏదైతే చెప్పారో అక్కడ అంతా నిఖిల్‌కి ఆ చీఫ్ కాదు. ఓన్లీ ఆవిడకి మౌత్ పీస్ లాగా ఎంతసేపు సోనియా, సోనియా, సోనియా అన్నింటికి ప్రయారిటీ అదే ఆవిడకి తప్ప మరి ఇంకెవరికి ప్రయారిటీ ఉండదు, ఇంపార్టెన్స్ ఉండదు, వాల్యూ ఉండదు అని ఏదైతే వాళ్ళు చెప్పి భయపడ్డారో అక్కడికెళ్తే అవమానం అని ఎగ్జాక్ట్‌గా ఈరోజు అది రైటే, మీ అంచనా కరెక్ట్ అన్నట్టుగా నిఖిల్ ఇక్కడ ప్రూవ్ చేశాడు. 100% ప్రూవ్ చేశాడు. అందుకే సోనియా నువ్వు వెళ్ళిపోతే తాట తీస్తావు, నువ్వు మై రైట్ హ్యాండ్, నువ్వు నా గుండెకాయ, నువ్వు నా పవరు, సరే నీకు అవన్నీ ఓకే నువ్వు పొగుడుకో. కానీ పక్కోడిని ఆ కంటెస్టెంట్ ముందే తోటి 1 to 1 ఎదురుగా ముగ్గురు ఉండేటప్పుడు ఒకరిని పొగుడుతూ ఒకరిని ఇంతలా ఉంటే పో, కరివేపాకులకు తీసి పడేస్తే, పూచిక పొలాలకు తీసి పడేస్తే మరి ఎలా ఉంటుంది ఎవరికైనా? నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు నాకేం వర్రీ లేదు అనేసి అంటే ఎవరైనా ఫీల్ అవుతారు. అరే మేము నిన్న అనుకున్నదే కరెక్టరా నాయన, నువ్వు మాకు ప్రయారిటీ ఇవ్వవు, నీ దగ్గరికి వస్తే మాకు ఇన్సల్టే మిగులుతుంది అని లెక్క ఎగ్జాక్ట్‌గా ప్రూవ్ చేశాడు ఈరోజు. అప్పటికి మణికంఠ అంటాడు అదేంటి నీ టీం నుంచి ఒక మెంబర్ వెళ్ళిపోతే నీకు భయం లేదా అంటే, నిఖిల్ భయం లేదు, ఓకే వెళ్ళిపోతే వెళ్ళిపోను అనుకుంటాను ఆయన చెప్పేశాడు మనసులో మాట. అప్పుడు బయటపడుతుంటాడు. బట్ వెంటనే సోనియా మళ్ళీ ఇక్కడ ఆయింట్మెంట్ నాగ్గా పూసే ప్రయత్నం అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది, భయం అని కాదు కానీ ఎమోషనల్ అటాచ్మెంట్ అంటే స్ట్రెంత్ తగ్గుతుంది అనుకో అని చెప్పగానే మళ్ళీ వెంటనే నిఖిల్ ఆవిడ చెప్పిందో చిన్న హింట్ ఇచ్చింది కదా, ఆవిడ చెప్పిందో వల్లించడం,
తానానగానే తందాన అవునవునురా కరెక్టేరా మనకంట వెళ్ళినా ఏం కాదు కానీ కొద్దిగా అటాచ్మెంట్ ఎమోషనల్ ఉంటుంది కదా ఆవిడ నోటెంబడి ఏదైతే పదాలు వస్తాయో అవి అలాగ అప్పచెప్పేస్తాడు అనమాట. ఇతనేమో మళ్ళీ అక్కడ సీతకేమో గాడిద గురించి గాడిద అరుపు కూడా గుర్తించలేదు, గాడిద అరుపు కూడా అరవలేకపోయింది, ఈవిడ చీఫ్ అన్నాడు. ఇతనికి ఒక ఇండివిజువల్ లేకుండా అదేముంది చిన్న ఫన్ టాస్క్ అది. బట్ ఇతను ఒక ఇండివిజువల్కి ఒపీనియన్ ఉండదు, ఒక స్ట్రాంగ్ డెసిషన్ మేకింగ్ ఉండదు, ఏమీ ఉండదు, ఆవిడ ఏది చెప్తే అదే చెప్పేస్తానంట. మరి కంటస్ పెట్టి అప్పచెప్పినట్టు కాపీ పేస్ట్ లేక ఉంటుంది, ఆవిడ నోట్లోంచి రావడం ఇతను నోట్లోంచి పాలకూడదు ఇట్లా. సరే అక్కడ ఆ అమ్మాయి చెబితే చెప్పాడు. బట్ అప్పటికి మనకంటే ఆడతాడు సరేలే వెళ్ళినా ఏం ఫరక్ పడదు అంటే స్ట్రెంత్ కానట్టే కదా, నాకు అర్థమైంది కదా, నువ్వు ఉన్నావు వేస్ట్, లేకపోతే నువ్వు డైరెక్ట్గా చెప్పేస్తారా ఇంకేముంది. సరే అది పక్కన పెట్టేసి నబీల్ ఇక్కడ అడుగుతాడు. సరేరా నా సంగతి పక్కన పెట్టు, నబీల్ ఎందుకు ట్రై చేయట్లేదు, మీకు ఏం అర్థం కావట్లేదు, అతను ఫిజికల్ టాస్క్లు అన్నీ ఆడుతున్నాడు కదా, అతను ఎందుకు తీసుకోవడానికి ట్రై చేయట్లేదు చెప్పు పోనంటే అప్పుడు సోనియా అంతా వాడు చేస్తాడంటే నిఖిల్ ట్రై చేస్తాడు తీసుకొస్తాడు. ఇప్పుడు మనమే కదా ఇంక ఫస్ట్ మాట్లాడుతాడు, నెక్స్ట్ స్టెప్ అక్కడికి వెళ్ళలేక ప్రయత్నం అయితే చేశాడు, తర్వాత వెళ్ళాడు ప్రయత్నం చేశాడు అవన్నీ ఉన్నాం. బట్ నేను ఒప్పుకోలే, ఈ రోజైతే ఆవిడ కూడా ఒప్పుకునే పరిస్థితి. అటుగా మణికంఠ కూడా ఫిజికల్ టాస్కుల్లో దింపడానికి రెడీగా ఉన్నావా అని కూడా అడుగుతాడు మళ్ళీ ఆయన నిఖిల్ని. అప్పుడేనేమంటాడు నిఖిల్, ఎవరికి ఎఫెక్ట్ లేదంటే దిగొచ్చు అంతే తప్ప వరే మన టాస్క్లో ఆ సమయం సందర్భాన్ని బట్టి వెళ్ళొచ్చు అంటే ఎవరికి ఎఫెక్ట్ లేదంటే ఎట్టా అయింది, ఒక టాస్క్ ఆడాక ఎవరికైనా ఎఫెక్ట్ కావచ్చు, గెలవచ్చు ఓడిపోవచ్చు. దానివల్ల ఎవరు రిజల్ట్ పక్కన పెట్టేసే మన టాస్క్ మన క్లాన్ మన టీమ్ స్పిరిట్తో వెళ్దాం, ఆ ఇచ్చే టాస్కులు బట్టి దానికి ఎవరు సెట్ అవుతారంటే వాళ్ళు ఆడదాం, ఫలితం తర్వాత సంగతి. ఎఫర్ట్స్ అయితే 100% పెడతావు కదా, నువ్వైనా నేనైనా, నువ్వైనా సరే ఓడిపోవాలని ఆడవు కదా, గెలవడానికే ఆడతావు కదా, అది లీడర్షిప్ క్వాలిటీస్. అట్లా చెప్పి తీసుకుంటే బాగుండు. అట్లా తప్ప ఫిజికల్ టాస్క్లో నన్ను దింపడానికి రెడీగా ఉన్నావంటే ఎవరికి ఎఫెక్ట్ లేదంటే దిగొచ్చు. ఏంది ఇది? పక్కనేమో అతనికి బాగా ఇష్టం ఉంటే ఒక అన్ని నువ్వే దొల్లగొట్టే దిగిపోవచ్చు దించేస్తారని చెబుతాడా, పక్కన అది లీడర్షిప్ క్వాలిటీస్ ఎందుకు లేవు అంటారు నిఖిల్ కంటే ఇందుకే. అక్కడ ఏం చెప్పాలి ఆయన, అరే నువ్వు ఓడిపోవడానికి దిగుతావు, నువ్వు ఆడడానికి కదా 100% ఇస్తావు కదా, ఆ టాస్క్ను బట్టి ఆ టాస్క్ ఎవరు ఆడితే గెలుస్తావు అనే దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందామంటే బస్ తెగిపోయా. బట్ మొహం మీద చెబుతుంటే నువ్వు అక్కర్లా పో అని చెప్పాడు అంతే. సో ఆయన అందుకు అంత ఫీల్ అయ్యాడు. అలాగే మొన్న నేను డ్రాప్ అయినప్పుడు కూడా నాకు నామినేషన్ ఎఫెక్ట్ పడుతుంది కదా అన్నప్పుడు కూడా నిఖిల్ అక్కడ వేరే నువ్వు ఫస్ట్ నాకు చెప్పావు వైలెన్స్ లేదు కనుక బతికిపోయావు అంటే మళ్ళీ లేదు ఆయనకి ఫస్ట్ మొన్న సాక్రిఫైస్ కోసం చెప్పాడు కదా దాని గురించి ఇక్కడ పాయింట్ తీస్తే మనకంటే అందుకే అంటారే వైలెన్స్ లేదు కనుక నువ్వు కూడా బతికిపోయావు, మాట మార్చేది ఒళ్ళు మండిపోద్ది నాకు, నా గురించి నీకు దీనిలాగా చెబుతాడు. నిజంగా ఆ రోజు ఏం చేశాడు ఫస్ట్ ఇప్పుడు చాలాసార్లు చెప్పుకోను సింపుల్గా చెప్పేస్తా. ఆ రోజు నిఖిల్కి ఏం చెప్పాడు, ఆయన ఏదో మళ్ళీ మణికంఠ మాట మార్చినట్టు ఈయన చెబుతా ఉన్నాడు, నువ్వు నాకు చెప్పావు మళ్ళీ వైలెన్స్ లేదు కనుక బతికిపోయావంట. అందుకే నేను ఈరోజు ఒక వీడియో కూడా అప్లోడ్ చేసి ఈరోజు ఖచ్చితంగా హోస్ట్ అడగాల్సిన పాయింట్ ఇదొకటి. అక్కడ మణికంఠ ఏ సందర్భంలో అతనికి అష్యూరెన్స్ ఇచ్చాడంటే చీఫ్గా నువ్వు తప్పుకోవాల్సి వస్తే నీ కోసం నేను నిలబడతా అని చెప్పాడు. చెప్పిన తర్వాత బిగ్ బాస్ బాబు మీ ఇద్దరు మాట్లాడుకునేది కాదు, మీ గ్రూప్ అంతా డిస్కషన్ చేసుకోవాలని తర్వాత డిస్కషన్కి వెళ్ళేటప్పుడు ఇతని మాట ఫస్ట్ వినిపించుకునే పరిస్థితి కూడా లేకుండా అందరూ మణికంఠ తప్పుకొని ఒత్తిడి తేవడంతో అతను కూడా ఇంక 3 ఓట్లు అప్పటికే పడ్డాయి. చీఫ్ సైలెంట్గా ఉన్నాడు, నేను ఇక్కడ ఉండి చేసేది ఏముంది పొడిచేది ఏముంది నాకు ప్రయారిటీ లేనప్పుడు అని ఆయన ఓకే మీరు ఆడండి గెలవండి అని చేతులు ఎత్తాడు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత నిఖిల్ వచ్చి నాకు ముందు ఇలా చెప్పాడు అని చెబితే ముందే సాక్రిఫైస్ చేసేసాడు అని దానికి ట్యాగ్ వేసేసి ఆయన బ్లేమ్ చేసి డ్రిల్లింగ్ చేశారు. మళ్ళీ దానికి వచ్చి ఇక్కడ రే వైలెన్స్ లేదు కాబట్టి బతికిపోయావంట, సరే అక్కడ ఏం జరిగిందని అందుకే వీడియో చేసి మరొకసారి క్లారిటీ ఇస్తే 100% బెటర్ అనేది నా ఫీలింగ్. మీరు కూడా అదే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ కూడా చేయండి. అలాగే నెక్స్ట్ వన్ నబీల్ వెర్షన్కి వస్తే ఆయన కూడా నాకైతే అది 200% బ్యాండ్ తీసుకోవాలని ఉంది కానీ అంటే టాస్క్ పరంగా పార్టిసిపేషన్ చేయాలని ఉంది కానీ ఆ క్లాన్ నాకు ఇష్టంలే నన్ను రమ్మన్నారు నేను పోను అంటే ఆయన ఎందుకు వెళ్తాడు, ఆయనకి ఫుల్ క్లారిటీ ఉంది, అందరికీ ఉంది, తప్పక వెళ్ళారు. మిగతా నేనైతే వెళ్ళిన పోను, గ్రూప్ గేమ్ అది వాళ్ళ స్ట్రెంత్ అది చెప్తే మరి ఏం గెలిచారు, ఏమైనా ఆడారా గెలిచారా మరి స్ట్రాంగ్గా వాళ్ళు, నేనైతే వెళ్ళనని చెప్పేశాడు ఆయన కరాఖండ్గా. అలాగే నిఖిల్ కూడా అంటున్నారా పృథ్వీ సోనియా మణికంఠ అంటే నా క్లాన్ అందరూ ఉంటే టాప్ 5 గ్యారంటీరా రండి మిమ్మల్ని అలా 10వ వారం వరకు మేమని తీసుకెళ్ళిపోతారు అంటే తప్పులేదు. రకరకాలుగా ఆకర్షణ పథకాలు అయితే ప్రవేశపెడతారు కదా ఎలక్షన్ ముందు మన నాయకులు, అట్టగా అన్ని ఉచితాలు రకరకాలుగా పెట్టినట్టుగా ఇతను కూడా ఇక్కడ ఒక హోప్ అయితే క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేశారు. స్ట్రాటజీ అది మైండ్ గేమ్ అంటారు దాన్ని. అలాగే నెక్స్ట్ వన్ పృథ్వీ ఇక్కడ పృథ్వీకి విష్ణుప్రియ నీ పవర్ కనబడాలి నీ ఆట కనబడాలి నైన్కి కూడా ఇప్పుడే చెప్పింది మీ ఇద్దరు పరిగెడితే ఆల్వేజ్ ఇతడే విన్నరనే, మరి నువ్వు ఎప్పుడు షాడోలో ఉండిపోతావా, ఎన్నాళ్ళు ఉండిపోతావు, ఒకరి మోచేతి కింద నీళ్ళు తాగుతూ నువ్వు కూడా నాయకుడివే ఎదుగని మోటివేషన్ చేసినా ఆయన సీరియస్గా అయితే తీసుకోవట్లే. పృథ్వీ అన్నయ్య ఉంటే చాలు తర్వాత చూసుకుందాం, ముందు మా గ్రూప్ ఉంటే చాలు నాకు ఈ చీఫ్ అక్కర్లా పాడక్కర్లా, ఎందుకంటే అతనికి ఉంటే సీరియస్నెస్ ఉంటే లాస్ట్ వీక్ గట్టిగా అడిగేవాడు రెడ్ ఎగ్ కోసం, లేకపోతే అంతకుముందు ఏ వారం కూడా అతను టాస్కులు క్లాన్ గెలవడానికి 100% పెడుతున్నాడు తప్ప ఆ గెలిచిన టాస్క్ నుంచి మళ్ళీ నేనే చీఫ్ అవ్వాలి అని 100% ఫైట్ అయితే పెట్టట్లే. ఏదైతే ఏమైందో లైట్ తీసుకుంటున్నాడు, అందుకే ఈ వారం ఓటింగ్లో కూడా డేంజర్లో ఉన్నాడు. పోయింటో అప్పుడు తెలుస్తుందా అయ్యా చీఫ్ వచ్చి ఉంటే ఒక వారం ఇమ్యూనిటీ అని వచ్చి ఉండేది కదా అప్పుడు తెలుస్తుంది ఎఫెక్ట్, ఇప్పుడే తెలియట్లే ఆయనకి వాల్యూ.
తన కోసం తను ఫైట్ చేస్తే ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. నిజమే కదా, అర్హుడే కదా, అక్కడ క్లాన్ గెలుపు కోసం 100% పెట్టినాడు, ఇక్కడ కూడా అడిగితే అర్హుడే కదా అంటారు. బట్ ఆయన అది సీరియస్నెస్ లేకుండా పోయింది. తర్వాత ఇంకోటి ఏంది, సీత పృథ్వీతో నిఖిల్ కింద చీఫ్గా ఉండిపోతావు అంటే, లేదు వచ్చే వారం ఇస్తారంటే అంటే ఈ గతంలో కూడా బేబొక టైప్ అయిపోతాడు. వచ్చే వారం ఉంటే అప్పుడు చూసుకోవచ్చు, వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తాడు ఇంకా. సో ఎప్పటిదప్పుడు క్లియర్ చేసుకోవాలి. అలాగే పృథ్వీ కూడా నాకు అడ్వాంటేజ్ అటు పోతే 30-70% ఉంటుంది అంటే, సోనియా నీ ఇష్టం రా, ఆల్రెడీ ఫస్ట్ 2 వీక్స్ నేను ఎగ్నెస్ట్గా పోయి వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసా, ఇప్పుడు కూడా నేను వాళ్ళతో ఛాలెంజ్కి రెడీయే, కానీ వెరీ వీక్ పీపుల్ అంట. ఇదే వీళ్ళు ఫస్ట్ నుంచి ఉండేది. ఈవిడ గురించి ఈవిడ చాలా గొప్పగా ఊహించుకుంటుంది, అది కూడా తప్పు కాదు, కానీ అవతల వాడి బలాన్ని ఎంత తక్కువగా చూస్తుంది అంటే అంత తక్కువగా చూస్తుంది, ఒక గడ్డి పరకలకు తీసిపడేది. వెరీ వీక్ పీపుల్ అంట. ఏంటో నాకు అర్థం కాలేదు, ఈవిడ అంత అద్భుతంగా అంత స్ట్రాంగ్గా అంత 100% పెట్టేసి ఏం ఆడేసి గెలిచేసిందని, వాళ్ళేమో అంత వెరీ వీక్ పీపుల్ అని తీసిపడేస్తూ ఉంది. ప్రేరణ ఇక్కడ అందరూ ఎవరు డిస్కషన్ వాళ్ళు, ఎవరు పాయింట్ ఆఫ్ వ్యూ, ప్రేరణ నా దగ్గరికి ఎవరు రాలేదు కానీ నాకు అవసరం లేదు, నేను ఎవరిని పోను, నేను ఈ క్లాన్లో ఉంటా, ఆవిడకి ఎట్టి ఇష్టం లేదు. అలాగే నిఖిల్ యష్మితో కూడా చెబుతాడు, నీ గురించి ఆలోచించకపోయి ఉంటే, నువ్వు అవసరం లేదనుకుంటే ఏదో ఒక రీజన్ చెప్పేసి నిన్ను కానీ మణికంఠను కానీ తీసేయచ్చు కదా, బట్ నువ్వు నాకు అవసరమే నా క్లాన్కి, సో ఉండాలని లెక్క కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే, ఆ అమ్మాయి అంటే ఏమందులో మీ ముగ్గురు ఒకటే కదా, మేము ఇప్పటికే ఫీల్ అవుతాను, ఎందుకంటే నేను స్నానం చేసి వచ్చేలాగా మీరే డెసిషన్స్ అన్ని తీసుకుంటే మీ ముగ్గురే కదా, అది 100% వాస్తవం. వాళ్ళు ఎటు వీళ్ళని స్పైలాగా చూసారు తప్ప ఓన్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే యష్మి కూడా అనింది, బట్ ఆవిడ చికెన్ కోసం అయితే అక్కడే కమిట్ అయిపోయి ఉంటుంది తప్ప క్లాన్ మారే ఉద్దేశం ఆవిడకి ఏమాత్రం లేదు. చికెన్ ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్లోనే ఉంటుంది ఆవిడ. అలాగే మణికంఠ సీతతో కూడా అంటాడు, క్లాన్ మారితే సర్వైవ్ ఫిట్టెస్ట్ టాస్క్లో పార్టిసిపేట్ చేసే ఛాన్స్ ఉంటుందంటే మంచిదే, క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. అక్కడ ఎటు విలువ లేదు, విలువ లేని చోటకి అసలు వెళ్ళకూడదు, ఉండకూడదు. అది బిగ్ బాస్ హౌస్లో కావచ్చు, మన రియల్ లైఫ్లో కావచ్చు. సో 100% అది కరెక్టే. నాకు అక్కడ ఆ టాస్క్లో ఫిట్ అవి ఇంపార్టెన్సే లేనప్పుడు ఇంకెందుకు నన్ను వేస్ట్ కదా. సో మీ క్లాన్కి వస్తే నాకు అవకాశం ఉంటుంది కదా, మంచి స్టాండే తీసుకున్నాడు. ఈ నైన్కి మాత్రం నాకు క్లాన్ మార్చాలని లేదు, ఒకవేళ పవర్ వస్తే అని థింక్ చేసా, రకరకాల సీత కూడా అంటే ఏంట్రా నైన్కి వెళ్ళిపోద్దా హ్యాండ్ వేస్తుందని లెక్క, పోతే బొమ్మని నవీలు కూడా తీసి పడేశాడు. బట్ నైన్కి మళ్ళీ మనీతో కూడా అంటది, నాకు అది కావాలి, లైమ్ లైట్లోకి రావచ్చు, ఆ పవర్ నా దగ్గర ఉంటుంది, నాకు నిఖిల్ దగ్గరికి పోయినా ఇబ్బంది లేదు అంటే, నువ్వు దొంగవు, నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అంటే, లేదు నేను అందరితో చెప్పా, సీత వచ్చి నాకు పెద్ద పీట వేయాలి, ప్రయారిటీ ఇవ్వాలని లెక్క భయపడిందండి సీత వచ్చి అంటే. ఈవిడ అంతే, నాకు రేపు పొద్దున్న ముందు డీల్ మాట్లాడుకుని కావచ్చు, ఏదైనా కావచ్చు. అట్లాగే ఇవి నిన్నటి నుంచి నేను చెబుతాను కదా, ఈవిడ అటు ఇటు కప్పల తక్కిళ్ళకి అటొక్కాలు ఇటొక్కాలు వేస్తుంది. ఎవరికి ట్రస్ట్ వర్తి కాదు అని ఫీలింగ్ వచ్చిందంటే ఇది సీతకు వచ్చింది. నేనంటే మనకు వచ్చింది, మనం చూస్తాను నైన్కి, నేను ఎప్పటి నుంచి మొన్నటి నుంచి కూడా చెబుతాను. అలాగే మిగతా వాళ్ళకి కూడా ఇప్పుడు విష్ణుప్రియ కూడా అనింది, ఆవిడే కొద్దిగా డిఫరెంట్ అని. సీతకు వచ్చింది, తన దోస్తులు క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళకే వచ్చింది. మొన్న కూడా వీళ్ళిద్దరు గట్టిగా వేసుకున్నారు నైన్కరే. చీఫ్ గాటర్ ఫ్లాప్ అయిపోయింది, మళ్ళీ చీఫ్ అవ్వాలంటే ఆ బొమ్మ పగల కొట్టేటప్పుడు కూడా ఆవిడ అసలు నోరెప్పదు కనీసం. అప్పుడు చూసాం, ఇప్పుడు చూసాం. ఆ రోజు కన్ఫెషన్ రూమ్లో నోరెప్పల, తర్వాత వచ్చి అక్కడ పనుల గురించి అసలు రెస్పాన్సిబుల్ లేనట్టుగా అసలు డిప్రెషన్లోకి పోయింది, ఇనిషియేట్ తీసుకోలే. ఈవిడ మాట్లాడి ఈవిడ యాక్టివ్గా ఉంటుంటే మనకి ఇన్ని పనులు వచ్చేవని ఫుల్గా వేసుకున్నారు. సో ఇలా ఈ ట్రస్ట్ వర్తి కాదు అని ఫీలింగ్ వచ్చే కొద్దీ ఇలా డబుల్ గేమ్ ఆడుతుంది, అటు ఇటు ఏదో ఒక లెక్క హార్ట్ఫుల్గా ఫ్రెండ్లీగా ఉండకపోతే రెండుకి చెడ్డ ట్రావెల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో నిఖిల్తో కూడా అంటారు కదా, నా ప్రయారిటీ నాకు, నీ ప్రయారిటీ నిఖిల్ ఉండొచ్చు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడవచ్చు, ఎవరి బెనిఫిట్స్ వాళ్ళు చూసుకోవాలి, ప్రయారిటీస్ ఉండాలి. కాకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర కూడా ఆ నమ్మకాన్ని కోల్పోతే కష్టం. అదైతే ముందు ముందు ఎలాగైద్దంటే శేఖర్ భాష అండ్ ఆదిత్య జరిగినట్టుగా అట్టాగైతే అవుతుంది. ఆ తర్వాత నిఖిల్ ఊరికే నా క్లాన్లోకి వస్తే టాప్ 5 కన్నా అక్కడే చెబుతున్నాడు అనమాట, నేను ఊరికమ్మా అలా అంటే రకరకాల బిస్కెట్లు వేస్తాం కదా అని లెక్క. తర్వాత నిఖిల్ నైన్కితో అంటాడు కదా, ఆ క్లాన్లో కావాలి అందుకే వెళ్ళిపోయే కదా వదిలేసి అంటే, ఆవిడ అటు ఇటు రెండు పక్కల గేమ్ ఆడే ప్రయత్నం చేస్తుంది. సరే మణికంఠ తీసుకుంటాడు, సారీ నిఖిల్ అని చెప్పేసి చక్కగా వెళ్ళిపోతాడు. మరి ఎవరిని స్వాప్ చేస్తాం అంటే ఇక్కడ పృథ్వీ అంటాడు, రే మణికంఠ నబీల్ స్వాప్ చేసి అంటే, అతను స్ట్రాంగ్గానే కదా, మా క్లాన్లోకి తెచ్చే మణికంఠ మాకు పంపించే లెక్క అడుగుతూ ఉన్నాడు. మరి నిన్న ఒప్పుకోలు, ఈరోజు ఒప్పుకున్నారు. అలాగే తర్వాత ఆదిత్యని స్వాప్ చేస్తే అక్కడ ర్యాపో క్యాంతారో రీజన్ ఏం చెబుతారంటే, కాంతారో క్లాన్లో ర్యాపో ఉంది, బట్ నకిల్ క్లాన్లో ర్యాపో లేదు, అందుకోసం అనే పంపించాడు. బట్ ఆయన అయితే జెంట్మెన్గా చెప్పాడు, నా లాయల్టీ ఎక్కడుంటే అక్కడే ఉంటుంది, 100% వేస్తారని బ్రహ్మాండంగా అయితే ఆయన చెప్పుకొచ్చాడు. ఆదిత్య చెప్పిన పాయింట్ అయితే నాకు కూడా నచ్చింది. సరే ఫైనల్గా ఈ క్యారెక్టర్స్ ప్లే చేయాలి, ఇమిటేట్ చేయాలి కదా, ఇది అందరూ బాగానే చేశారు మ్యాక్సిమం. నబీల్ అయితే ఇరగొట్టేశాడని చెప్పొచ్చు, ఆదిత్యని అలాగా యాజ్ ఇట్ ఈజ్కి దించాడని చెప్పొచ్చు. ఆదిత్య కూడా బాబు ఎంతలా చేస్తావేంటారు నన్ను, నా గురించి లెక్క ఆయనతో అనుకున్నాడు. అలాగే ప్రేరణ మణికంఠలా కూడా చేసింది, బ్రహ్మాండంగా చేసింది. మైక్రో మేనేజ్ చేయకు, మనుషులతో ఇంటూ మనుషులతో ఉండడం. అలాగే
ఆ నబీల్ యాంకర్గా ఉండేటప్పుడు అది మనకంటే అది హెయిరా విగ్ అని అడిగడం, కెమెరాస్ ఉన్నాయంటే నాకు కెరీర్ ఉందిరా ప్లీజ్ రా. ఆయన ఎలాగైతే మూడ్ స్వింగ్స్, ఆ ఫ్రస్ట్రేషన్, ఆ డిప్రెషన్ అన్నీ కలిపి ప్రేరణ కూడా అదరగొట్టేసింది. స్కిట్ అయితే బాగా చేసింది. అలాగే పృథ్వీ, నిఖిల్ ఓకే నాన్న ఇలా పట్టుకొని బొద్దుగించి ప్యాంపరింగ్ చేస్తారు కదా, ఓకే నాన్న నువ్వు స్ట్రాంగ్ నాన్న. అట్లాగే సీత విష్ణుప్రియలాగా యాక్టింగ్, అలాగే పృథ్వీ అంటే నాకు ఇష్టం మార్నింగ్ జరిగిందని మళ్ళీ ఆవిడ ఇక్కడ చెప్పడం. అట్లాగే ఆదిత్య సోనియాలాగా మళ్ళీ బాగా చేశాడు యాక్టింగ్. ఆయన వెళ్ళిపోతూ ఉంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు ఆ విష్ణుప్రియ, పృథ్వీ అక్కడ మాట్లాడుతుంటూ వచ్చి అన్నం తినలేరా, అన్నం తినవరా అని పిలిచినట్టుగా అక్కడ ఏం జరుగుతుందిరా, కొంపతీసి ఇటు పడిపోతున్నాడా, ఆ యష్మితో మాట్లాడుతుండా, యష్మికి నువ్వంటే ఇష్టం కాదురా, ఇలాగ ఎంతగా టెన్షన్ అయిపోతుంటది కదా. పృథ్వీతో ఎవరితో ఉన్నాడు, పృథ్వీతో ఎవరు మాట్లాడుతున్నారు ఏంటన్నా. అలాగే ఎగ్జాక్ట్గా ఈరోజు దించేశాడు అక్కడ ఆదిత్య కూడా. సోనియా అలాగే యాక్టింగ్ చేస్తావు, పృథ్వీ స్నానం చేయవా వెంట వెళ్ళి అంటే స్నానం చెయ్యు, అన్నం తిను, కూర్చో, నిల్చో అని అందరూ హౌస్ మేట్స్ అన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ ఆదిత్య అయితే అలాగే దించి పడేశాడు ఆ అమ్మాయిని కూడా. అట్లాగే నిఖిల్‌లో పృథ్వీ యాక్టింగ్, ఆదిత్య సోనియా లాగా మళ్ళీ అంత ప్రెజర్ ఎందుకు తీసుకుంటూ అంత ఎమోషనల్‌గా హగ్ తీసుకొని ప్యాంపరింగ్ చేసేసి, హగ్స్ ఇచ్చేసి, ఓ రచ్చ రచ్చ చేసేసి ఇదంతా ఎక్సలెంట్‌గా చేశారు వీళ్ళంతా. అలాగే నబీల్ ఏమో మళ్ళీ ఆదిత్యలో యాక్టింగ్, ఆ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసేసా పనులుంటే చెప్పండి ప్రేరణ గారు. బాగా అబ్జర్వేషన్ చేశారని అర్థమవుతుంది. అలాగే మళ్ళీ మణికంఠ పృథ్వీలాగా నా నరం, నా రక్తం, నా ఇష్టం అని మీద కొట్టడానికి వెళ్ళాడుగా ఆ మణికంఠ ఇమిటేషన్ చేసి ఫన్నీగా అనిపించింది పృథ్వీలాగా. అలాగే నయనిక ప్రేరణలాగా విష్ణుప్రియలాగా బాగా చేసింది. ఆ దోషిని కొద్దిగా సీరియస్నెస్ అనిపించింది అక్కడ. విష్ణుప్రియ అయినట్టుగా అంత ఫన్ రాకపోయినా ప్రయత్నం అయితే చేశారు ఎక్స్ గురించి వీళ్ళంతా గొడవలు. అలాగే నిఖిల్ మళ్ళీ మణికంఠల యాక్టింగ్, సీత సోనియాలా చేసింది యాక్టింగ్, మళ్ళీ నబీల్ నిఖిలా చేస్తే ఇక్కడ నయనికేమో పృథ్వీలాగా స్నానం చేయరాదే నీకెందుకు చెప్పాలి అడల్టరేటెడ్ జోక్స్ అని నేను ఏదైతే ఇమిటేట్ చేసిందో, అన్నం తినరాదే ఆవిడ ఎలాగైతే మాట్లాడుతుందో అలా మాట్లాడతా, ఆ ప్లేట్లో తెమ్మంటవా, అన్నం తెమ్మంటవా, అసలు మీరు ఎందుకు అంత కేరింగ్ అంత ప్యాంపరింగ్ వాళ్ళ మీద చూపిస్తారు, పైగా ఆవిడ ఎలాగైతే కొద్దిగా కమాండింగ్ వాయిస్తో బరాబర్ కూర్చో ఇవన్నీ కొద్దిగా యార్గన్సీతో మాట్లాడదు అవన్నీ కూడా చెప్పారు, చేశారు, బాగానే చేశారు, అంతా అర్థమైంది, బాగానే ఉంది. అయితే నబీల్ కూడా నిఖిల్ యాక్టింగ్ చేయడం, ఆ కేరింగ్ ప్యాంపరింగ్ కొద్దిగా వీళ్ళకి అర్థం చేసుకున్నాడైతే అర్థం చేసుకోవచ్చు, బట్ అర్థం చేసుకున్నాడో నాకైతే అనిపించలేదు. ఎందుకంటే మేము నిజంగా ఇంత చేస్తానమా, అవసరం సిచ్యువేషన్ డిమాండ్ చేయకపోయినా ఇంత కేరింగ్, ఇంత ప్యాంపరింగ్ ఒకరి కోసం ఇక్కడ ఇంత అవసరమా, స్నానం చేస్తే చెయ్యు వెనకబడ్డాలు ఇవన్నీ ఓహో మరీ అయిందని కాందని ప్రతిదానికి ఒకరి కోసం ఇక్కడ కూర్చో, తిను, నిల్చో, అన్నం తింటావా, స్నానం చేస్తావా, ఇంత తీసుకుంటావా, అవసరమా అని ఆలోచిస్తే బాగుంది. అట్లా ఆలోచించలే వాళ్ళు. ఎందుకంటే సీత యాంకరింగ్ చేసేటప్పుడు కూడా సోనియాలో నిఖిల్ యాక్టింగ్ చేసేటప్పుడు పెద్దోడు చిన్నోడు ఎవరు ఎక్కువ అంటే నా బంగారు బిడ్డ అని ఆయన హగ్ చేసుకోవడం, ప్యాంపరింగ్ ఎలా చేస్తారు అనేటప్పుడు కూడా ఇవన్నీ కూడా చూస్తుంటే వాళ్ళు అర్థం చేసుకుంటే బాగుండేది. ఆ సోనియా మణికంఠతో లాస్ట్లో అంటది, నేను అందరికీ ఎంత అట్రాక్టింగో అందరూ సోనియా నిఖిల్ పృథ్వీ ఎవరు కరెక్ట్గా చేయలేకపోయినా అదే నాకు అర్థమైందని చాలా మురిసిపోతుంది తప్ప ఇదేంటి మేము నిజంగా ఇంత అతి చేస్తున్నామా, ఈ కేరింగులు ప్యాంపరింగులు తినిపించడాలు ఇవన్నీ అవసరమా అని అలాగ ఆలోచించింది బాగున్నప్పుడు ఎవరు వీజెస్ అన్ని ఏ సీజన్లో అప్పుడు ఆ కంటెస్టెంట్స్ అలాగే ఆయన వచ్చి అడిగాడు, ఎవరే నువ్వు ఎక్కువ చేస్తున్నావా మేము ఎక్కువ చేస్తున్నారా బాబు, నిజంగా మాకే కన్ఫ్యూజ్ ఉంది, కొద్దిగా ఆపురా తగ్గించరా అని అన్నాడు. ఆయన కొద్దిగా ఆలోచనలో పడ్డాడు, నిజంగా మనం అంత చేస్తున్నాడు. బట్ ఇప్పుడు ఈరోజు అక్కడ నాకైతే ఆ సిచ్యువేషన్ కనబడలే. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, అందరూ మమ్మల్ని మా గురించే మమ్మల్ని ఇమిటేట్ చేస్తామన్నారు తప్ప మేము ఎంత అట్రాక్టింగ్గా అయ్యామనుకుంటుందో తప్ప ఇది ఆడియన్స్ కోణంలో ఎలా ఉంటుంది, హౌస్ మేట్స్కి ఎలా అనిపిస్తుంది అంటే ఆడియన్స్ కూడా ఎలా అనిపిస్తుంది ఆలోచించుకుని ఆ ట్రై చేస్తే ఆట మార్చుకునే దానికి ప్రయత్నం చేస్తే బాగుండు, బట్ ఆ ప్రయత్నం అయితే జరగలే. మనకంటూ కూడా అంటాడు ఎంటర్టైన్మెంట్ వరకే ప్రేరణ నబీల్ బాగా చేశారు, కానీ ఫన్ ఎక్కడో మిస్ఫైర్ అయ్యింది కదంటే లోపల తగులుతుంది కదండి. ఆ నబీల్ విగ్ గురించి అడిగాడు కదా, ప్రేరణ కూడా అరే నేను ఆర్టిస్ట్ని ఆలోచించారు అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేయలే, ఆ రోజు జరిగింది వాళ్ళు ఈరోజు స్కిట్ కింద చేశారు, బట్ ఆయన కొద్దిగా ఫీల్ అయ్యాడు, ఆయన డైలాగ్ అది. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకే అనిపిస్తుంది, లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి.